మీడియా మిత్రులకు నమస్కారం. కోడూరు నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు 3,328 గృహాలకు మొదటి ఫేజ్ ద్వారా ప్రతి ఒక్క వినియోగదారికి 2 కిలోవాట్ సోలార్ ప్యానెల్స్ను మన కూటమి ప్రభుత్వము ప్రతి ఒక్క వినియోగదారునికి ఉచితంగా ఏర్పాటు చేయబడుతుంది. ప్రతి ఎస్సీ ఎస్టీ వినియోగదారుడు తమ యొక్క కరెంటు బిల్లును సర్వేకి వచ్చినప్పుడు సర్వే వాళ్ళకు చూపించిన ఎడల వాళ్ళు మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే వినియోగదారు పేరు ఎవరున్నారు తీసుకొని అది ఆ నివాస గృహం స్లాబ్ ఉంటే ప్రతి ఒక్క వినియోగదారునికి 200 యూనిట్స్ లోపల వాడుకున్న ఎడల ఈ ఉచితంగా సోలార్ ప్యానల్స్ను ఏర్పాటు చేయాలి. సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయాలంటే ముఖ్యంగా 200 యూనిట్స్ లోపే ప్రతి ఒక్క వినియోగదారుడు వినియోగించుకోవాలి. 200 యూనిట్స్ దాటిన వినియోగదారుడికి ఈ స్కీమ్ వర్తించదు. కాబట్టి ఫస్ట్ ప్రతి ఒక్క వినియోగదారుడు 200 యూనిట్స్ లోపే విద్యుత్తును వినియోగించుకోవాలి. ఈ సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేయాలంటే స్లాబ్ మీదే ఉండవలను. ముఖ్యంగా స్లాబ్ ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ సోలార్ ప్యానల్స్ పైన ఎటువంటి బట్టలు కానీ అరేయకూడదు. దాన్ని సోలార్ ప్యానల్స్ నుంచి మంచి కరెంటు ఉత్పత్తి రావాలంటే 15 రోజుల నుంచి 20 రోజుల మధ్యలో ఒకసారి ప్యానల్స్ను క్లీన్ చేసుకోవాలి. వాళ్ళ మిద్దె పైన ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఆ వినియోగదారుడు క్లీన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ 2 కిలోవాట్కు ఒక రోజున 8 యూనిట్స్ జనరేట్ అవుతుంది. అలాగే వాళ్ళ మిద్దెను మేము సోలారు ఇన్స్టాలేషన్ చేస్తున్నాం కాబట్టి నెలకు 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ఆ వినియోగదారుని అకౌంట్లో జమ చేయబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారుడు సోలార్ ఇన్స్టాల్ చేసేటానికి వచ్చే ఏజెంట్స్కు సహకరించి, అలాగే ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మెసేజ్లో కూడా క్లియర్గా ఉంటుంది. PM సూర్యగర్ పథకం కింద ఇన్స్టాలేషన్ చేసినారు, మీకు దానికి సంబంధించిన ఓటీపీ మీకు వచ్చినది. ఆ ఓటీపీ వీళ్ళు ఇన్స్టాల్ చేసే వాళ్ళు అడుగుతారు. కాబట్టి ఆ ఓటీపీని కూడా మీరు వాళ్ళకు ఫోన్ చేసినప్పుడు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.